నిన్న డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాస్కాలో జరిపినటువంటి చర్చలు సఫలం కాలేదన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి మామూలుగా అయితే ఎక్కడైనా డొనాల్డ్ ట్రంప్ మీద పడి మాట్లాడుతుంటాడు, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని. ఈరోజు నిన్న నేను ఇంతకుముందే చూశాను వాళ్ళ ఇద్దరి ప్రెస్ కాన్ఫరెన్స్లో. మొత్తం ఎక్కువగా పుతినే మాట్లాడాడు. పుతిన్ డొనాల్డ్ ట్రంప్ ఏవైతే చెప్తాడో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అన్నట్లు దాన్నే పుతిన్ చెప్పినట్లు నాకు కనిపించింది. ఎందుకంటే పుతిన్ మాట్లాడినంతసేపు డొనాల్డ్ ట్రంప్ను పొగుడుతూనే ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్ప వ్యక్తి, యుద్ధాలు ఆపుతున్నాడు, ఇది కూడా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఆపడంలో కూడా కీలక పాత్ర వహిస్తున్నాడు, నా మంచి మిత్రుడు, నాకు చాలా కాలం తర్వాత కలుసుకున్నాము, ఇవన్నీ చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం అతని ఫేస్లో, నాకు తెలిసి అతని ఫేస్లో అంత సంతోషం అయితే కనిపించలేదు నాకు. తర్వాత ఏదో మాట్లాడాడు, కొన్ని 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 అయితే ఒప్పుకున్నాము, ఇంకా కొన్నిటి విషయంలో జెలెన్స్కీ తోటి మాట్లాడాలన్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ మొత్తం మీద పడి చెప్పకుండా అతను నేనే శాంతి దూతను, ప్రపంచంలో యుద్ధాలను నేనే ఆపుతానట్టు చెప్పేటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వాళ్ళిద్దరు చర్చల తర్వాత అలాంటిది సంకేతాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అంటే నాకు తెలిసి ఈ చర్చలు అంతా అతనికి అంత ఫలప్రదంగా జరగలేదు అనిపించింది నాకు. చూడాలి మరి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు జెలెన్స్కీ తోటి మాట్లాడుతూ అంటున్నాడు, కానీ అంత సులువు కాదు అది. ఎందుకంటే రష్యా అడుగుతున్నది ఆల్రెడీ ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని మొత్తము మాకే వదిలేయాలి అని రష్యా అడుగుతుంటే జెలెన్స్కీ నేను వదిలే ప్రసక్తే లేదని జెలెన్స్కీ చెప్తున్నాడు. అక్కడే ఇప్పుడు పులి స్టాప్ పడిందని, కామా పడిందని నేను అనుకుంటున్నాను. అది తొందరగా యాక్చువల్గా యుద్ధాన్ని కోరుకోవడం మంచి పని కాదు. యుద్ధం ఎంత తొందరగా ఆగిపోతే అంత మంచిది. కానీ ఇది ఆగే సూచనలు మాత్రం కనిపించడం లేదు.